హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఫంక్షన్ అని చెప్పినా కదా, నేను ఫంక్షన్ వ్లాగ్ అన్నట్టు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది అప్లోడ్ చేయక, 1 వీక్ అయిపోయింది ఫంక్షన్ అయిపోయి, కానీ అసలు టైం కుదరట్లేదు. ఇక ఈ వీడియోని అయితే ఎడిట్ చేసి పెట్టినా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే టైం అసలు దొరకట్లే. మా బర్త్డే బాయ్ అన్నట్టు, ఇద్దరు పాపలకి చెవులు కుట్టించుడు, ఇంకా ఫస్ట్ బర్త్డే బాబుది అయితే. ఇటనైతే ఫంక్షన్ రోజు అయితే అసలు ఫుల్ వర్షం పడి ఉండే. ముందు రోజు నైట్ నుంచే మేము పోతుంటేనే వర్షం బాగా పడింది. ఇంకా మార్నింగ్ వరకు అయితే చినుకులు అట్లనే పడుతుండే అన్నట్టు. ఇక వర్షం పడితే పెద్ద టెన్షన్ కదా ఫ్రెండ్స్, ఫంక్షన్ ఎట్లయితుంది ఏంటిది అని చెప్పి భయం అవుతూ ఉంటుంది కదా. పిలిచిన అందరూ వస్తారా రారా, మళ్ళీ ఫంక్షన్ మంచిగా జరుగుతుందా, వర్షంలో ఎట్లుంటుంది అంత, మళ్ళీ టెంట్లోకి వెళ్ళి వాటర్ కారుతూ ఉండే, ఎట్లా జరుగుతుంది, ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు మంచిగా అందరూ వచ్చి తినేసి వెళ్తే అది వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ భయం అవుతూ ఉంటుంది వర్షం పడినప్పుడు. అయితే ఈడనైతే పిల్లలందరూ ఆడుతున్నారు. మా ఆయనైతే చెల్లెని ఎవరు ముట్టుకోవద్దు, నా చెల్లె అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నారు. అట్లనే ఇక కొంచెం బయటికి పోతే ఇంకెక్కువనే చేస్తాడు, ఇంట్లో ఉన్నప్పుడు అంత చేయడు. కానీ ఇంకా ఎవరైనా పట్టుకోవడానికి వస్తే మా చెల్లె ముట్టుకోవద్దు అని అంటాడు అన్నట్టు. ఇక మెల్లమెల్లగా చుట్టాలు అందరూ వచ్చేస్తున్నారు అన్నట్టు. అక్క వాళ్ళు అన్న వాళ్ళందరూ వచ్చేసిండ్రు మార్నింగే. నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేసిర్రు. ఇట్లా జరుగుతాయి ఏంది అని అయితే ఒకసారి చూసేసి వస్తామని వెళ్ళున్నాం అన్నట్టు. అయితే పెద్ద వంట కదా ఫ్రెండ్స్, ఒక 500-600 మెంబర్స్కి చేస్తున్నారు కాబట్టి కట్టెల పొయ్యి మీదనైతే అవుతుంది. ఇక అందుకనే కట్టెలు ఇంకా పచ్చిగా అయితే ఇంకా వంట కాదు కదా వర్షంతోనే, అందుకనే పెద్ద బాధ అయింది. ఫస్ట్ వంట వాళ్ళు అయితే మంచిగా అన్నీ ఒకటేసారి కట్ చేసి పెట్టుకున్నారు వెజిటేబుల్స్ గిన, వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు మంచిగా ఫాస్ట్గా కట్ చేస్తారు వాళ్ళు. మనకు అట్లా కట్ చేయడానికి రాదు, వాళ్ళకి రోజు చేసేదానికి అలవాటు అనుకుంటా. నేనైతే డెకరేషన్స్ కూడా అయిపోతుంది. డెకరేషన్ అయితే అసలు మస్తు వచ్చినుండే. సేమ్ ఇక రిసెప్షన్ డెకరేషన్ ఎంత గ్రాండ్గా ఉంటుందో అంత గ్రాండ్ ఉండే. ఇంకా ఇప్పుడు ఫంక్షన్ చేస్తారంటే ఇంకా నెక్స్ట్ పాప పెళ్ళి అన్నట్టు, ఇంకా 10-20 ఇయర్స్ తర్వాత ముచ్చట అన్నట్టు. ఇంకా అందుకనే ఒక ఫంక్షన్ మంచిగా గ్రాండ్గా చేద్దామని అయితే మంచిగా చేస్తున్నారు. ఇదైతే మా స్నానాలన్నీ అయిపోయినాయి. ఇక లేట్గానే రెడీ అవుతున్నాం మెల్లమెల్లగా, ఎందుకంటే వర్షంని చూసి రెడీ అవుదామని చెప్పేసి. ఇంకా ఫంక్షన్ లేట్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కన్నా అనుకున్నాం అన్నట్టు. ఇక అందుకనే ఇంకా లేట్గానే అయితే ఫస్ట్ పాపలను రెడీ చేసేస్తుంది అక్కనైతే. వాళ్ళ జుట్లు పెట్టి వాళ్ళకి తర్వాత ఇక ఫస్ట్ జుట్టు పెట్టేసినాం అనుకోండి, తర్వాత డ్రెస్ ఈజీగానే వేయచ్చు కదా, అందుకని చెప్పి ఫస్ట్ అయితే జుట్లను అయితే సెట్ చేస్తుంది అన్నట్టు. ఇక మంచిగా వాళ్ళకి లంగా జాకెట్ కుట్టించింది కదా, వాటికి పెద్ద జుట్టు అయితేనే మంచిగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇక వాళ్ళకైతే జుట్లు అయితే పెట్టున్నారు. మా హస్బెండ్కి జ్వరం వస్తుండే అని చెప్పినా కదా, నేనైతే తినేసి కొంచెం టాబ్లెట్ వేసుకొని పడుకున్నారు అన్నట్టు. ఇక వచ్చిన వాళ్ళందరూ ఏమైంది ఎట్లున్నది జ్వరం అట్లా ఇట్లా అని పలకరిస్తున్నారు. ఎంతైనా ఫంక్షన్ రోజు జ్వరం వస్తే అది కొంచెం వేరే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈడనైతే నేను కూర్చులు రెడీ అయిపోయినాం ఇద్దరము. ఇంకా వదిన వాళ్ళు అక్క ఇంకో వదిన వాళ్ళు అందరూ అయితే వచ్చేసిండ్రు. ఇక వాళ్ళు కూడా అక్క కొంచెం హెల్ప్ చేస్తున్నారు రెడీ అవ్వడంలో. ఇక నాకు చిన్న పాపనే ఉండేసరికి కొంచెం మేము రెడీ అవ్వడానికే టైం పట్టింది. ఇంకా నేనైతే ఏం హెల్ప్ చేయలేకుండే. ఇక ఇక్కడ మా అక్క వాళ్ళు బావ వాళ్ళు కూడా వచ్చేసారు అన్నట్టు. ఇక వదిన ఉండే అడుగుతుంది, ఏం ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టినామంటే కదా, ఛానల్ పేరు అంటే నేను ఎవరికి చెప్పలేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా అని. మా హస్బెండ్కి కూడా నేను పెట్టిన నాకు ఒక 150-200 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత చెప్పినండి అన్నట్టు. ఎందుకు ఇప్పుడే చెప్పడం అని చెప్పేసి చెప్పలే. వాళ్ళు అడుగుతుండే. అయితే మీరు షార్ట్స్ చూడండి, ఇదంతా వస్తుంది కదా నా వీడియో, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా. ఈడనైతే అక్క వాళ్ళు ఫస్ట్ కరీంనగర్లోనే ఉంటుండే అన్నట్టు. తర్వాత కొన్ని రోజులు కరోనాలో బిజినెస్ అంతా నడవకపోతుంటే ఇంక ఇంటికి వెళ్ళిపోయినారు. ఆడ ల్యాండ్ ఇట్లా అంత మంచిగా ఉంది, ఇంకా అక్కడే ఉండొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ ఓన్ హౌస్ ఉంది అన్నట్టు. అయితే అప్పుడు వాష్రూమ్స్ బయట ఉండే, కొంచెం రినోవేషన్ చేసి ఉండే అన్నట్టు ఇల్లు. ఇంకా అప్పటి నుంచి గృహప్రవేశం జరగాలి అని చెప్పేసి ఆ పని కూడా కానిచ్చేస్తారు. అక్క వాళ్ళు ఇంకా మమ్మీ డాడీ వాళ్ళందరూ క్రిస్టియన్స్ అన్నట్టు. అందుకనే ఇక పాస్టర్ వాళ్ళు వచ్చేసి రిబ్బన్ కట్ అయితే చేసి ప్రేయర్ చేసి గృహప్రవేశం లాగా కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి, ఫంక్షన్ అయిపోతుంది కదా అని ఆ ప్రాసెస్ కూడా అయిపోయింది అన్నట్టు. ఇక అక్క వాళ్ళు వదిన వాళ్ళు మేమందరం అయితే ఫొటోస్ దిగుతున్నాం ఇక్కడ. ఎక్కడైనా ఇక మంచిగా రెడీ అయితే ఫొటోస్ అయితే దిగాలి కదా ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా ఫంక్షన్స్ ఉన్నప్పుడే, అందుకనే ఫొటోస్ అయితే దిగుతున్నాం అన్నట్టు. ఈడనైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచిగా ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టించినుండే, సాంగ్ షూటింగ్ చేయించినారు కదా ఇక్కడనే.
ఆ వీడియో కూడా పెట్టినా నేను, ఎవరైనా చూడకపోతే చూడండి. సాంగ్ షూటింగ్ చేయించుండే కాబట్టి ఎల్ఈడి స్క్రీన్ అయితే అందరు చూస్తారు కదా మంచిగా సాంగ్ని అని చెప్పేసి ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టించినుండే అన్నట్టు. ఇదైతే పాపలకి ఇద్దరికి నేను మార్క్ ఇచ్చేస్తున్నా. చెవులు ఎక్కడ కుట్టిస్తే కొంచెం పైకనే కుట్టాలని చెప్పేసి, వాళ్ళ కిందికని కుట్టితే కొంచెం కమ్మలు వేసుకుంటారు కదా పెద్ద పెద్ద బుట్టాలు అట్లా వేసినప్పుడు ఇంకా తెగుతాయి అని చెప్పేసి పైకనే కుట్టియమని పైకనే పెడుతున్నా నేను. అంకులు కూడా మాకు తెలిసిన ఆయననే, చెవులు కుట్టే అంకులు. చాలా ఆయన చేయి మంచిది అన్నట్టు. ఇంకా ఆయన వాళ్ళ కూతురు పెళ్ళి ఉన్నా సరే ఇక మా ఫంక్షన్ కోసం అనే వచ్చిర్రు. ఇక్కడనైతే మేనమామ ఒళ్ళో కూర్చొని ఇక చెవులు కుట్టేయాలి కదా, అందుకని చెప్పి ఇక మామల ఒళ్ళో కూర్చున్నారు ఇద్దరైతే. చెవులు అయితే కుట్టేస్తున్నారు. మా సోన అయితే ఎంత ఏడుస్తుందో అని అనుకున్నాం మేము. అసలు ఏడవలే. మా ఆయనటిలాగా ఒక్క డ్రాప్ ఏమో వచ్చింది కళ్ళకి వెళ్ళి అంతే. కానీ తర్వాత ఏందని మనం తిప్పేటప్పుడే ఏమో చేసేటప్పుడు బాగా ఏడ్చారు. ఇక మా చిన్నామని అయితే బాగా ఏడిచింది. అసలు భయపడ్డది ఫస్ట్. అక్కకి ఏమో చేస్తున్నారు, చెవులకి ఏమో చేస్తున్నారు అన్న ఆమెనే స్ట్రాంగ్ ఉంటుంది అని అనుకున్నాం. బాగా స్ట్రాంగ్ ఉంటుంది అసలు. ఒక్క దెబ్బ పడది, ఒక మాట పడదు ఎవరిది కూడా. రివర్స్ అప్పుడప్పుడే అనేస్తుంది అన్నట్టు. ఇక ఆమెనే ఏడ్చింది బాగా. ఏమో చెవులకి ఏమో చేస్తున్నారు అని అనుకున్నదో ఏమనుకున్నదో బాగా ఏడ్చింది. నేనైతే చెవులకి మన ఆయిల్ను కుంకుమ కలిపి పెట్టమని చెప్పిండు అంకుల్. ఇక అదైతే పెట్టేస్తున్నా అన్నట్టు. బాగా ఏడుస్తుండే చిన్నామె, అసలు ఏడవదని అనుకున్నాం. ఎంతైనా ఫంక్షన్ చేస్తే బాగా టెన్షన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇంట్లో జరుగుతుంది ఏంది అయిపోయేదాకా పెద్ద టెన్షనే ఉంటుంది. చిన్నదైనా ఫంక్షన్, పెద్దదైనా ఏ ఫంక్షన్ అయినా సరే టెన్షన్ అయితే ఉంటూనే ఉంటుంది. ఇంకా ఫ్యామిలీలో అయితే చాలా పెద్దవి అన్నట్టు. ఇక ఒక్కరికి మాట అన్నా ఏమవుతుందో ఏంటిదో ఇట్లా జరుగుతుందో అన్న టెన్షన్ అయితే ఉంటుంది. ఇక్కడనైతే నేను అక్షంతలు అయితే కలిపేస్తున్నా. మా అయ్యను మేల్కొని ఉన్నాడు, పాపనైతే పడుకున్నది. మా తోటి గొడవలు వాళ్ళు వచ్చారని చెప్పిన కదా యాళ్ళు, వాళ్ళకైతే ఇచ్చేసిన అన్నట్టు. పాపనైతే వాళ్ళే చూసుకొని ఉండే మొత్తం ఫంక్షన్ అయిపోయేదాకా. కొంచెము ఇక చిన్నపిల్లలను ఎత్తుకొని మనం ఇటు స్టేజ్ మీద ఉండి కూడా అంటే ఏం చేయలేము కదా చేతిలో పట్టుకొని. అందుకని ఇంకా వాళ్ళు పడుకుంటే వాళ్ళు అయితే చూసుకున్నారు. ఇక్కడనైతే వాళ్ళు కమ్మలు కుట్టిన తర్వాత ఇంకా మలుస్తుండో ఏమో చేసిండు అంకులు. చేస్తే ఇంకా అప్పుడు బాగా ఏడ్చింది. ఇద్దరు కూడా మస్తు ఏడ్చిర్రు. అప్పటికే పాప లేచింది అనుకుంటా. నేనైతే వెళ్ళిపోయినా పాపకి ఫీడ్ చేయాలని చెప్పేసి. ఇక్కడనైతే మస్తు ఏడుస్తుండే ఇద్దరు అయితే. బాగా ఏడ్చిర్రు. కానీ ఇంకా తప్పదు కదా వాళ్ళ కోసమే. అందరికీ నేను కుంకుమనైతే పెట్టుకొచ్చిన, అందుకనే కనిపించలే అన్నట్టు. అక్క వాళ్ళకి వదిన వాళ్ళకి వచ్చిన చుట్టాలకి అయితే కొంచెం కుంకుమ పెట్టుకోవడానికి వెళ్ళిన అన్నట్టు. నేనైతే కుంకుమనైతే పెట్టేస్తుండే. ఫంక్షన్లు అసలు ఎన్నో అనుకుంటాం కదా ఫ్రెండ్స్, కానీ లాస్ట్కి మాత్రం గజిబిజిలో అసలు ఏం జరుగుతుందేమో అసలు గుర్తే ఉండదు. మంచిగానైతే జరిగినుండే మొత్తానికి ఫంక్షన్. వర్షం పడ్డా ఏం పడ్డా కూడా మంచిగా జరిగింది. గ్రాండ్గానైతే వచ్చిన వాళ్ళందరూ డెకరేషన్ మంచిగా ఉంది, ఫుడ్ మంచిగా ఉంది, అంత ఎల్ఈడి స్క్రీన్ అవన్నీ కూడా మంచిగా ఉండే, మస్తు చేసిర్రు అని చెప్పేసి అందరూ కూడా మెచ్చుకున్నారు. ఇక్కడనైతే అందరూ మామలందరూ అక్షింతలు వేస్తున్నారు. అప్పటికే మా అక్కనైతే పిలుస్తూ ఉన్నది రా 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 అని చెప్పేసి. ఇక నేను పాప లేచిందని వెళ్ళినట్టున్నా. ఇక తర్వాతనైతే కేక్ కటింగ్ అన్నట్టు. అందరు అక్షింతలు వేసిన తర్వాత అందరి బ్లెస్సింగ్స్ మంచిగా పిల్లల పైన ఉండాలి అని చెప్పేసి అందరు బ్లెస్ చేస్తున్నారు. ఇలానైతే మేము కూడా అక్షింతలు వేసేస్తున్నాము. మేము కూడా వేసేస్తున్నాము. మా ఆయన అయితే ఒకటి సతాయించిండు ఆ రోజైతే. రోజు మంచిగా ఆడుకునేటోడు. ఇక నైట్ పడుకునేసరికి లేట్ అయింది. మళ్ళీ మార్నింగ్ పిల్లల సౌండ్లతోని అల్లరితోని తొందరనే లేచింది. ఇక ఫంక్షన్ అంటే ఎట్లుంటుంది, హడావిడి ఉంటుంది కదా. కొంచెం సేపు పడుకోరా అంటే పడుకోలేదు. తీరా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా సతాయించడం స్టార్ట్ చేసిండు. మొత్తం ఎట్లుంటుంది అంటే ఎత్తుకొనే ఉండాలి వాడిని. ఇక ఒకసారి ఏడుపు స్టార్ట్ చేస్తే ఇక నేనన్న వాళ్ళ డాడీ అన్న ఎత్తుకొనే ఉండాలి. కింద దింపొద్దు, కింద దింపితే ఇంక ఏడుసుడు స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇక అట్లా వాడు కొంచెం బాగా సతాయిస్తున్నాయి. ఇక మా అన్న వాళ్ళు అయితే బట్టలు పెట్టేస్తున్నారు. చెవులు కుట్టించిన తర్వాత ఇంక బట్టలు అయితే పెట్టేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు. బాబు అయితే ఏడుస్తున్నాడు. నెక్స్ట్ ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. ప్రే చేసుకుంటే కేక్ కటింగ్ అయితే, నేను కేక్ కటింగ్ లేకుంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా. పాప ఏడుస్తుందని పడుకోబెడదామని వెళ్ళిన. ఇక్కడైతే కేక్ అయితే మంచిగా అంటే బాబు అయితే మంచిగా ఉండే అన్నట్టు. మా అయ్యనైతే మస్తు ఏడ్చినుండే కేక్ కటింగ్ అప్పుడు. అసలు కేక్ కట్ చేయనియలేదు, మళ్ళీ నోట్లో కూడా పెట్టనియలే. చిన్నోడైతే మంచిగానే ఉన్నాడు, మంచిగానే
కేక్ కట్ చేసిండు, కేక్లు కూడా తిన్నాడు. ఇద్దరు ఏడుపులు అయితే ఆగినాయి, చెవులు కుట్టించినాయి, కొంచెం నవ్వుతుండే అన్నట్టు అందరూ. నేను ఇక్కడ లేకుండే వీడియో తీస్తున్నాం, నేను పాపను ఫీడింగ్ చేయాలని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినా. నేను కూడా మీతో పాటే చూస్తున్నా ఈ వీడియో, ఎడిట్ చేసేటప్పుడే చూసిన. పిల్లలందరూ చూడండి, మా అయ్యను కూడా ఒకటే ఏడ్చుడు, వాడు కూడా ఉండాలి పైన ఉండరా అంటే. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేదాకా ఎంతైనా కష్టమే కదా ఫ్రెండ్స్. అసలు నిద్ర ఉండేది, సరిగ్గా తిననియ్యరు, కూర్చొనియ్యరు, రెస్టే ఉండదు. పిల్లలు పెద్దగా అయ్యేదాకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదాకా అసలు రెస్టే ఉండదు. ఫంక్షన్ అయితే మొత్తానికి మంచిగా జరిగింది. ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టారని చెప్పిన కదా, దాంట్లో అంతా లైవ్ జరుగుతూ ఉన్నది. ఫంక్షన్లోనైతే మంచిగా జరుగుతుండే అన్నట్టు. ఇక్కడైతే మంచిగా ఫొటోస్ దిగుతున్నారు మమ్మీ డాడీ అన్నట్టు. మా మమ్మీ డాడీ ఫొటోస్ దిగుతున్నారు. ఫస్ట్ అయితే కేక్ పెట్టేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా మేమైతే ఒక పాపకి 2 grams ఇయర్ రింగ్స్ అయితే చేయించినాము. అవి అయితే ఎందుకు పెట్టడము, అక్కడ లోపల పెట్టేస్తే అయిపోదా అంటే, ఎంతైనా ఫోటోలు ఉంటే మంచిదే కదా అని చెప్పి ఫోటోనైతే ఇక్కడ దిగుతున్నాం అన్నట్టు. మేమైతే మా అయ్యని పడుకున్నాడు, వాడు మిస్ అయ్యిండు. ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు లేరు అన్నట్టు. మాకైతే ఈడనైతే చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. మా పెద్దక్క, మా పెద్దమ్మ, ఇంకా మా వదినలు, ఇంకా 5-6 వదినలు ఉన్నారు, అన్నయ్యలు అందరూ. మా పెద్దక్క అన్నట్టు, మళ్ళీ మా అన్నయ్య. ఇక్కడనైతే అక్కనైతే అందరికి బట్టలు పెట్టేస్తుంది. ఈటనైతే మేము తిన్నాం. కరెక్ట్ నేను తిందామనే టైంకి పాప లేచింది ఫ్రెండ్స్. నేను ఇట్లా ప్లేట్లో పెట్టుకున్నా అన్నాము. పాప ఇంకా ఏడుస్తుందని చెప్పి ఒకటే పిలుస్తున్నారు, ఇంకా జరే అని చెప్పేసి ఆడ తింటా అంటే ఆడ పెట్టేసిన అన్నట్టుగా. తర్వాత ఇక పాపను పడుకోబెట్టేసి తర్వాత ఇక మా అయ్యాన్ లేచిండు. అయ్యాన్ లేస్తే ఇక వానికి తినిపించిన. ఇదైతే మొత్తం డెకరేషన్ అన్నట్టు. లాస్ట్కి తీసింది ఉండే, ఇక పెట్టిన బట్టలు అవన్నీ అట్లనే స్టేజ్ పైనే ఉన్నాయి. ఇక్కడనైతే మేము అయ్యాన్ని నేను తినిపించుకుంటా, అక్క వాళ్ళు కూడా తింటున్నారు. అందరూ తినిపిస్తేస్తున్నా. ఇక్కడైతే నేను అంటున్నా, మా అక్క వాళ్ళకి సేమ్ ఈ రిసెప్షన్ లాగానే ఉన్నది, తెంటి రిసెప్షన్ డెకరేషన్ లాగానే ఉందని చెప్పి జోక్ చేస్తుండే. ఇంక పాపనైతే లేచింది. పాపతోనైతే కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి నింపుతుండే. అందరి కళ్ళు ఫ్రెండ్స్ పాప మీదనే ఉండే. అసలు ఎవరు చూడు ఇట్లా రెడ్ కలర్ డ్రెస్, వైట్ ఇట్లా వైట్ కనిపిస్తుంది కదా, అందుకే అందరూ పాపనే వస్తుండే. ఇదైతే మేము డ్యాన్స్ చేసేస్తున్నాము. డ్యాన్స్ కొంత పక్క ఇక దాంట్లో డ్యాన్స్ అయితే ఉండాలి. ఫంక్షన్ అంటే డ్యాన్స్ మంచిగా డ్యాన్స్ చేయాలి. ఇక్కడ అక్క వాళ్ళందరూ చేస్తున్నారు. నేను పాప ఏడుస్తుందో ఏమని నేను కూడా చేస్తున్నాను, డ్యాన్స్ అయితే చేసినాను. ఎక్స్ప్రెషన్ చేయలేదు. చాలా రోజుల తర్వాత చేస్తే కూడా కాల్చుతున్నాను కదా, నేను కూడా వచ్చిన డ్యాన్స్ అయితే చేస్తున్నా చూడండి. ఈ డ్యాన్సులన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ తినేస్తున్నాం. నైట్ అయితే ఇక సాంబార్ అయితే మస్తు ఉండే. అసలు సాంబార్తోనే తిన్నాను నేనైతే. ఎక్కువ ఫంక్షన్లో అయితే మటన్ ఇట్లా తిందామనిపిస్తుంది, కానీ ఎక్కువ మనకు పప్పు చారు సాంబార్ వాటితోనే మంచిగా పోతుంది. ఇక మా పిల్లలందరూ ఆడుతున్నారు. గాయ అందరూ ఒకటే రూమ్లో దయ్యం ఆట అని, టీచర్ ఆట అని ఏమేమో ఆడుతుండే. వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేసారు. ఎప్పుడో ఒకసారి కలుస్తారు కదా. ఇక్కడ అయితే అక్క వాళ్ళు వదిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అప్పటికే చూడండి వర్షం, కరెక్ట్ ఫంక్షన్ అయిపోయింది, వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. అందరూ ఉండండి అని అంటే, ఇంకా స్కూల్లోకి వెళ్ళాలి పిల్లలు, చాలా రోజులు వెళ్ళకాదు ఇది అని అంటే సరే అందరూ